అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తాము. మా ఆశ అంతా ఒకటి, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలిగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది ఇలా ప్రార్థిస్తున్నారు కదా, అయ్యా మేము ఒంటరిగా మిగిలిపోయాం, మమ్మల్ని ఆదరించారు ఎవరు లేరు, అనాథలమైపోయామయ్యా. కొంతమంది యవనస్తులు ఏమంటున్నారంటే, ఒకప్పుడు మా చుట్టూ చాలామంది ఉండేవారన్నా, కానీ ఎందుకో తెలీదు, మెల్లిమెల్లిగా అందరూ మాకు దూరం అయిపోయారు. మేము చనిపోయినా మా మీద పడి ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు లేరని కొంతమంది చాలా కలవరపడుతున్నారు. ప్రస్తుతానికి చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, అందరూ ఉన్న అనాథలుగానే బ్రతుకుతున్నారు. ఒంటరిగా చాలామంది మళ్ళీ విడిచిపెట్టేశారు కదా. ఆస్తి లేదని, అంతస్తు లేదని, అందం లేదని, ఉద్యోగం లేదని, కుటుంబ పరిస్థితులు బాగలేదని చాలామంది మన చేతులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ప్రియ సంగమా, మేము అనాథలమైపోయిన ఏడుస్తున్న మీతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. మీరు అనాథలు ఎంత మాత్రం కాదు. ఆదరించు దేవుడు, ఆదుకున్న దేవుడు ఇంకా మీ పక్షాన ఉన్నాడు. ఈరోజు మీరు ఇంకా బ్రతుకున్నారంటే అది కేవలం దేవుని కృపే. ఎందుకు బ్రతుకుంచావయ్యా అని చాలామంది అడుగుతున్నారు కదా. ఎందుకంటే రాబో దినాల్లో ఘనమైన సాక్షులుగా నా ప్రభు మిమ్మల్ని నిలబెట్టబోతున్నారు. ఏ స్థలాల్లో అయితే మీరు కన్నీరు కార్చారో అదే స్థలంలో తలెత్తుకొని నా ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, మనుషులందరూ విడిచిపెట్టినా నా ప్రభు నన్ను త్రోసివేయలేదని గొప్ప సాక్ష్యాలు అందరి కళ్ళ ఎదుట చెప్పడానికే నా ప్రభు మిమ్మల్ని సజీవులుగా ఉంచారు. దిగులు చెందకండి. అనుభవంతో ఒక దైవజనుడిగా ఈ మాటను మీతో పంచుకుంటున్నాను. నేను ఒంటరి తరుణాలు గడిపాను. ఎంతోమంది నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు గుండెల్లో చాలా బాధ అనిపించింది. కానీ ఆ రోజు నన్ను ధైర్యపరిచిన మాట ఈరోజు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ నా హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60 అధ్యాయము 22 మాట చదవగలిగితే, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని వాక్యం అంటది కదా, వారిలో ఒంటరైన వాడు. గుంపుల మధ్యన కొంతమంది మనల్ని ఒంటరి చేస్తూ ఉంటారు. నలుగురు మధ్యకి వెళ్ళినప్పుడు కావాలని మనల్ని పక్కన పెడతా ఉంటారు. అందరినీ ప్రేమిస్తారు, మనల్ని మాత్రమే ప్రేమించరు. అందరినీ గౌరవిస్తారు, మనల్ని మాత్రమే గౌరవించరు. అందరికీ భోజనం పెడతారు, మనకు మాత్రమే లాస్ట్లో మిగిలిన ఎంగిలి మెతుకులు పెడతా ఉంటారు. కావాలని కొంతమంది పిలిచి మరి అవమానిస్తూ ఉంటారు. మనల్ని ఒంటరిని రుజువు చేయడానికి, మన పక్షాన్ని ఎవరు లేరని చూపించడానికి నలుగురు మధ్యన మనల్ని అవమానించే వాళ్ళు చాలామంది ఉండినా దేవుని వాక్యం అంటది, వారిలో ఒంటరైన వాడు. ఎంతమంది అయితే మిమ్మల్ని ఒంటరి చేశారో నా ప్రభు చూస్తున్నాడు. ఎంతమంది అయితే మిమ్మల్ని ఎన్నికలేనంటి వారిగా పక్కన పెట్టారో నా ప్రభు చూస్తున్నాడు. తగిన కాలం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఖచ్చితంగా పెడతాడు. వాక్యం అంటది కదా, ఆ ఒంటరి వారి బలమైన జనముగా నా ప్రభు మార్చబోతున్నాడు. ప్రియ సంగమా, మేము నలుగురు మధ్యకి వెళ్తున్నప్పుడు మమ్మల్ని గౌరవించేవారు కాదు, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టేవారు. మాతో సరిగ్గా ఎవరు సంభాషణ చేసేవారు కాదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాడిని. 7వ తరగతి దాకా నాకు ఏ స్నేహితులు లేరు. ఎవరు నా పక్కన కూర్చోడం కూడా ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే నాకేదో అంటువ్యాధి ఉందని కాదు, మా దగ్గర ధనము లేదని, మా దగ్గర హోదా లేదని, మేము ఒక సాధారణమైన సేవకుల కుటుంబంలో ఉన్నామని గొప్పవారు, ధనవంతులు ఎవ్వరు నా పక్కన కూర్చోడానికి ఇష్టపడేవారు కాదు. చాలా అవమానం అనిపించేది. కొంతమంది మమ్మల్ని ఫంక్షన్లు కూడా పిలిచేవారు కాదు. మర్చిపోయేవారేమో అని అనుకున్నాం, కానీ కాదు, మేము సేవకులు మన అనేక మందికి చెప్పడానికి వారు సిగ్గుపడి మమ్మల్ని ఎక్కడికి పిలిచేవారు కాదు. అందరూ ఉన్న అనాథలుగా బ్రతికిన తరుణాలు మా జీవితంలో ఉన్నాయి. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఈరోజు చూసినట్లు రేపు మనుషులు చూడరు. అన్నీ మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. ఏమీ కంగారు పడద్దు. ఎందుకంటే ఈరోజు ఏ ప్రాంతానికి వెళ్ళినా, అయ్యా మీరు జోషి ప్రశాంతే కదా, అయ్యా మీరు సాక్ష్యం చెప్తారు కదా, అయ్యా మీ ఛానల్ మేము చూస్తున్నామయ్యా, మీ డైలీ వర్డ్స్ మేము చూస్తున్నామయ్యా, మా ఇంటికి ఒకసారి వస్తారా? ఖచ్చితంగా మా ఇంటికి ఒకసారి మీరు రావాలయ్యా. ఇలాగ మీరు అందరూ చూపిస్తున్న ప్రేమ చూస్తున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, చిన్నప్పుడు ఎవరు నన్ను గౌరవించేవారు కాదు, చిన్నప్పుడు ఎవరు నన్ను పలకరించేవారు కాదు, ఏ ఒక్కరూ విలువిచ్చేవారు కాదు. నలుగురు మధ్యన ఒంటరి చేసి మాట్లాడేవారు, నలుగురు మధ్యన ఎగతాళి చేసేవారు. ఎన్నికలేనంటి వాడిగా నన్ను నా కుటుంబాన్ని చూస్తూ ఉన్నదప్పుడు మేము అనుకున్నామంటే మా బ్రతుకంతా ఇలానే ఉంటుంది అనుకున్నాం. కానీ గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థనలు ఫలించాయి. మనుషులు చూసినా చూడకపోయినా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా నా ప్రభు మమ్మల్ని గుర్తించాడు. ఈరోజు వేలాది మంది మధ్య నిలబడి ప్రభు సాక్షిగా వాడబడే కృపభాగ్యం దేవుడు అనుగ్రహించాడు.
ఈరోజు కొంతమంది ఏమంటున్నారంటే, జోషి మా బంధువేనండి, జోషి మా స్నేహితుడండి అని చెప్పుకునే తరుణాలు దేవుడు అనుగ్రహించాడు. ఇది నన్ను ఘనపరచుకోవడానికి ఎంత మాత్రం చెప్పట్లేదు సుమి. నేను తగ్గించబడాలి, నా ప్రభు మాత్రమే హెచ్చించబడాలి. నాకు తెలుసు నా విలువేంటో, నేను ఎంత పనికిరాని పాత్ర నాకు బాగా తెలుసు. ఈరోజు ఇలా నిలబడి ప్రభువా అని పిలిచే అర్హత కూడా నాకు లేదు. కానీ ఈరోజు నన్ను నిలబెట్టిన వాడు ఉన్నతమైన వాడు, నాకు విలువిచ్చిన వాడు ఉన్నతమైన వాడు, నన్ను నిలబెట్టిన దేవుడు సాధారణమైన వాడు కాదు, ఆయన మంచి మనస్సున్న మహారాజు. ఆయన లేకపోతే ఈరోజు నేను లేను. ప్రియ సంగమా, అనుభవంతో చెప్తున్నాను, నీ స్థితిని కూడా నా ప్రభు మార్చబోతున్నాడు. అనాథలమని ఎప్పుడు భావించొద్దు. మేము కూడా అనాథలుగా విడబడ్డాం. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను మా తల్లి గుండెలు బాదుకుని ఏడ్చాం. ఈ మాటలు మీతో పంచుకుంటాం, నా హృదయం చాలా వేదన చేత నింపబడుతుంది. ఎందుకో తెలుసా, మేము ఒంటరిగా ఉన్నప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చాం. అయ్యా మమ్మల్ని తీసేసుకో ప్రభా, మమ్మల్ని చంపే ప్రభా, మేము బ్రతకలేకపోతున్నామయ్యా, ఎందుకు వచ్చిందయ్యా ఒంటరిగా అయిపోయామని ఏడుస్తున్న ప్రతిసారి నా ప్రభు మాతో మాట్లాడుతూ వచ్చారు. నాకు తెలుసు ఈరోజు మీలో చాలామంది అదే ఒంటరి తరుణాల మధ్యన ప్రయాణిస్తున్నారు కదా. కానీ దిగులు చెందకండి, మీ కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తాడు. ఎంతమంది అయితే మిమ్మల్ని చులకనగా చూశారో, మీరు వేస్ట్ అన్నారు, మీరు అక్కర్లేదు అన్నారు. కొంతమంది అంటారు కదా, నువ్వు వచ్చినా రాకపోయినా మాకేం పర్లేదు, నువ్వంత విలువైన వాడు కాదు, నువ్వంత విలువైన దానివి కాదని నిన్ను నీ కుటుంబాన్ని చూసారా. కానీ కలవరపడకండి, మీరు లేకపోతే బ్రతకలేము అన్న స్థితిలోకి నా ప్రభు తీసుకొస్తాడు. మీ అందరినీ వాళ్ళ కళ్ళ ముందర నా ప్రభు గణపరుస్తాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ప్రభు చరిత్రను మార్చగలిగిన దేవుడు ఆయన. నా ప్రభు తన పిల్లలను ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన. ప్రియ సంగమా, నీ బిడ్డలు నిలబెడతాడు, నీ భర్తను నిలబెడతాడు, నీ భార్యను నిలబెడతాడు, కుటుంబం అంతటిని ఘనమైన పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నేను ఒంటరిని ఏడవద్దే, ఎందుకంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. కొన్నిసార్లు మీ జీవితంలో అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఎందుకు ప్రభా అని అడిగే కంటే, ప్రభా ఇలా ఒంటరిగా ఉన్న కూడా నీ చిత్తమేనేమో, ఈ ఒంటరి తరుణాల మధ్య నడిపిస్తున్నామంటే దీని వెనకాల ఏదో కారణం ఉందేమో. ప్రభా మనుషులు వదిలేస్తారయ్యా, మనుషుల మనసు మారిపోద్దయ్యా, ఏది జరిగినా నీ చిత్తమే ప్రభా అని మీ బ్రతుకులను ప్రభు చేతులకు పెట్టగలిగితే ఆయన మిమ్మల్ని బలమైన జనముగా దేవుడు మారుస్తాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీకు విలువనిస్తాడు. ఏ స్థలంలో అడుగుపెట్టినా గొప్ప పాత్రలుగా దేవుడు వాడుకుంటాడు. పోగొట్టుకున్నవన్నీ నా ప్రభు మరలా తిరిగి మీకు ఇస్తాడు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ సంగమా, దిగులు చెందొద్దు, అధైర్యపడద్దు. ఇంకెప్పుడు మేము ఒంటరి వారమని, వెలివేయబడిన వారమని, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదని వారి కోసం ఆలోచించి దుఃఖపడకండి. నా ప్రభు మీ పక్షాన ఉన్నాడు, ఉన్నతంగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాడు. ధైర్యంగా ఉండండి. God bless you all.